Hello all, welcome to LTX classes. Welcome to Polity MCQ session for Group 2. సో ఈ యొక్క పర్టికులర్ సిరీస్లోని మనం ఏంటి అంటే పాలిటీ ఎంసీక్యూస్ అనేవి గ్రూప్ 2 కోసం డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఆల్రెడీ మనం హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది డిస్కస్ చేసాం అండ్ ప్రియాంబుల్లో కూడాను కొన్ని క్వశ్చన్స్ అనేవి డీల్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంట్లోని ఈరోజు ఇంకొన్ని పార్ట్స్ అనేవి చూద్దాం. అండ్ తర్వాత టుమారో ఐ విల్ ఆల్సో డీల్ విత్ ది కేసెస్, అంటే ఏ కేసెస్ అనేవి ప్రియాంబుల్లో జరిగేవి కూడా ప్రియాంబుల్ కోసం అనేవి కూడా డీల్ చేద్దాము. సో ఈరోజు క్వశ్చన్స్ అనేవి డీల్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కోసం కొత్త బ్యాచెస్ అనేవి 1 ఫిబ్రవరి నుండి లాంచ్ చేస్తున్నారనమాట. అయితే ఇవి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వేరియేషన్లో రాబోతున్నాయి అనమాట. అయితే 1 ఫిబ్రవరి అంటే మీకు ఇంకెన్ని రోజులు లేదు, ఈరోజు ఆల్మోస్ట్ మనకి ఇంకొక 1 to 2 డేస్లో స్టార్ట్ అయిపోతాయి క్లాసెస్ అనేవి. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అనేది మీకు డ్రీమో, సో మీరు టైం డిలే చేయకుండా త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చూసుకునేలాగా చూసుకోండి. అయితే దీంట్లోని మీకు టోటల్ సిలబస్ అంతా కూడా కవర్ చేస్తారు యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ అనమాట. అలానే ఎకానమీ కూడా మీకు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్ సార్ అయినా సురేష్ సార్ కవర్ చేయబోతున్నారు అనమాట. అండ్ మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. అయితే మీకు ఈ కోర్సెస్ తాలూకు యాక్సెసిబిలిటీ అనేది ఎగ్జామ్ వరకు కావాలి అనుకుంటే మీకు కేవలం 15,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అనుకుంటే 20,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఈ ఫీ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 31 జనవరి వరకు మాత్రమే. ఆ తర్వాత ఫీ అనేది రివైజ్ అయిపోబోతుంది, చూసుకోండి. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే 7893899553 ఇది ప్రత్యూషమం నెంబర్. ప్రత్యూషమం కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈరోజు వీఆర్ కవరింగ్. సో నేను ఆల్రెడీ నిన్న మీకు చెప్పాను, ఎవరైతే నిన్న సెషన్ అనేది కవర్ చేయలేదో వాళ్ళు కవర్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రియాంబుల్లోని టోటల్ టెక్స్ట్ ఎంత ఉంటుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ సాలమ్లీ రిజాల్వ్ టు మేక్ ఇండియా ఇంటూ ఎ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అయితే మీకు ఎగ్జామ్లోని సోవరెన్ అంటే ఏంటి, సోషలిస్ట్ అంటే ఏంటి, సెక్యులర్ అంటే ఏంటి, డెమోక్రటిక్ అంటే ఏంటి, రిపబ్లిక్ అంటే ఏంటి, ఈ టర్మ్స్ అనేవి మీకు వెరీ ఇంపార్టెంట్. అండ్ అది కాకుండా నిన్న ఇంకొకటి డిస్కస్ చేసాం, ఏంటి మనకి ఎప్పుడైతే అడాప్ట్ చేసుకున్నామో ఎన్ఫోర్స్ చేసుకున్నామో దట్ ఈస్ 26 జనవరి 1950 ఎన్ఫోర్స్ చేసినప్పుడు మనకి ఈ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనే పదాలు రెండు కూడా లేవు. అయితే ఈ రెండు మనకి ఏంటంటే తర్వాత ప్రియాంబుల్ అనేది మనం అమెండ్ చేయొచ్చు అని మనకి కేశవానంద భారతి కేసులోని 1973లో సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత ఈ రెండు పదాలని కూడా కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయటం అనేది జరిగిందనమాట. అది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని అడుగుతున్నాడు అనమాట. ద టర్మ్ సోషలిస్ట్ వాజ్ బ్రాడ్ ఇన్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై విచ్ అమెండ్మెంట్ యాక్ట్, దట్ ఈస్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఈ రెండు కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఈ కేసు కూడా గుర్తుంచుకోండి, కేశవానంద భారతి కేస్ ఆఫ్ 1973. ఆ తర్వాత ప్రియాంబుల్ యాడ్ చేయొచ్చు అదే అమెండ్ చేయొచ్చు అని చెప్పిన తర్వాత ఈ రెండు పదాలని ప్రియాంబుల్లోకి యాడ్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇండియా ఈజ్ అ రిపబ్లిక్ మీన్స్ మనం ఇప్పుడే చూసాం సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ పదాల తాలూకా మీనింగ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటున్నాం. అయితే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు ఎవరు రూల్ చేసేవాళ్ళు? బ్రిటిషర్స్ రూల్ చేసేవాళ్ళు. అయితే బ్రిటిష్లోని ఎలా ఉంటుంది, ఒకటి ప్రైమ్ మినిస్టర్, ఇంకొకరు ఏంటి క్వీన్. ఈ క్వీన్ అనేది ఎలా, షీఈ్ లైక్ ఏ హెరిడిటరీ హెడ్. హెరిడిటరీ హెడ్ అంటే అర్థం ఏంటి, తరతరాలుగా వస్తున్నా అంటే అలాగా ఫ్యామిలీ లీనియేజ్ ఎట్సెట్రా అలాగ వస్తుంది అనమాట. సో ఇండియాలోని అలా హెరిడిటరీ పొజిషన్స్ ఏవి కూడా లేకపోవడాన్ని రిపబ్లిక్ అంటారు. ఎందుకంటే మనకి ఇండియాలోని ప్రైమ్ మినిస్టర్ని ప్రజలందరూ కూడా ఎంచుకొని మన మినిస్టర్స్కి ఓట్ అనేది చూస్ చేసుకున్న తర్వాత ప్రైమ్ మినిస్టర్కి మనం ఏంటి అంటే సెలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు. అలానే ప్రెసిడెంట్ని కూడాను ఈ ఎమ్మెల్యేస్ ఎంపీస్ వీళ్ళందరూ కూడా చూస్ చేసుకుంటారు. సో ఎక్కడా కూడాను మనకి హెరిడిటరీ రోల్ అనేది మనకి ఎక్కడా లేదనమాట. దాన్ని రిపబ్లిక్ అంటారు. సో దెర్ ఈజ్ నో 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 there are no hereditary rulers in India.
సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. హెరిడిటరీ రూల్ అనేది లేకపోవడాన్ని, అంటే నామినేటెడ్ హెడ్ ఆర్ ఎలెక్టెడ్ హెడ్ ఉండడాన్ని మనం ఏమంటాం? రిపబ్లిక్ అంటాం అనమాట. ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్ మీన్స్ దట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ద వర్డ్ సెక్యులరిజం was inserted in the preamble of the Indian Constitution by. ఇందాక మనం ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం సోషలిస్ట్ అనే పదాన్ని 42nd అని, అండ్ అలానే సెక్యులరిజం కూడాను మనకి ఏంటి, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. ఆఫ్టర్ విచ్ కేస్? కేశవానంద భారతి కేస్ ఆఫ్ 1973. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే, ఎవరి గవర్నమెంట్ ఆ టైంలో ఉండింది అంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ చేశారు. సో దీన్ని మనం ఆల్రెడీ దీన్ని ఆల్సో వి కాల్ ఇట్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో చాలా చేంజెస్ అనేవి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా జరిగింది. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టైంలోని ప్రైమ్ మినిస్టర్ ఎవరి గవర్నమెంట్ అనేది ఉండేది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లోని 9th షెడ్యూల్ ఎవరు పాస్ చేశారు, ఏ గవర్నమెంట్ పాస్ చేశారు, ఆర్ ఏ ఇయర్, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు అనమాట. సో మేబీ మనం ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసే స్కోప్ ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం కొత్త బ్యాచెస్ అనేవి 1st ఫిబ్రవరి నుండి లాంచ్ చేస్తున్నారనమాట. అయితే ఇవి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వేరియేషన్లో రాబోతున్నాయి. దీంట్లోనే మీకు టోటల్ సిలబస్ అంతా కూడా యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్, ఎందుకంటే చేంజ్ అయింది కదా ప్యాటర్న్ ఎట్సెట్రా, క్వశ్చన్స్ అండ్ ఏ విధంగా చేంజెస్ జరిగాయి, ఏ విధంగా ఎడిషన్స్ జరిగాయో ఆ విధంగానే మీకు క్లాసెస్ అనేవి కూడా ఉండబోతున్నాయి. అలానే మీకు ఎకానమీ అనేది కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్ సార్ అయిన సురేష్ సార్ దీన్ని కవర్ చేయబోతున్నారు. మీకు టెస్ట్ సిరీస్ కూడా కలిపి వస్తుంది అనమాట. అయితే ఈ కోర్సెస్ యాక్సెసిబిలిటీ అనేది మీకు ఎగ్జామ్ వరకు కావాలి అనుకుంటే 15,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అనుకుంటే 20,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అయితే ఫీ ఆఫర్ అనేది కేవలం మీకు 31st జనవరి వరకు మాత్రమే. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూషమం నెంబర్. ప్రత్యూషమం కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇండియా హ్యాస్ పీపుల్ సోవరెంటీ బికాస్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిగిన్స్ విత్ ద వర్డ్స్. సో ఇక్కడ చూసారా, ఇండైరెక్ట్గా సోవరెంటీ అంటే ఏంటి, సోవరెంటీ అంటే అర్థం ఏంటి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా కండిషన్ తీసుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చదువుతున్నాను, నేను ఏం చేస్తున్నాను, ఏం వేసుకుంటున్నాను అనేది నా డెసిషన్ పరంగా నేను చేస్తే దాన్ని ఏమంటారు, ఐ హ్యావ్ సోవరెంటీ ఆన్ మీ, అంటే నా మీద నాకు కంప్లీట్ సోవరెంటీ అనేది ఉండింది. అలానే ఇండిపెండెన్స్కి ముందు మన కంట్రీలో ఏ రూలింగ్ జరగాలన్నా, అడ్మినిస్ట్రేషన్ జరగాలన్నా సరే ఎవరు చేసేవారు, బ్రిటిషర్స్ చేసేవాళ్ళు. అప్పుడు ఏంటి, మనకి ఇండియాలోని సోవరెంటీ అనేది లేకపోవడం. సో ఇండియా అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఏమనుకున్నారు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాకి సోవరెంటీ ఉంది అనేది మనకి ప్రియాంబుల్లోనే చూపించాలి అని చెప్పేసి స్టార్టింగ్ వాళ్ళు యూజ్ చేసిన పదం ఏంటి, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. లిటరల్గా గుర్తుపెట్టుకోండి, మన ఇండియాకి మనం చేసుకుంటున్నాం అంటే మన వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పీపులే మొత్తం ఇండియాని ఇలా చేయాలనుకుంటున్నారు, మాకు ఈ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, మాకు ఈ గోల్స్ ఉన్నాయి ఎక్సెట్రా అని మన రిజల్యూషన్ ఇది అని టోటల్ ప్రియాంబుల్లోనే చెప్పుకుంటున్నారు. దాని లిటరల్ మీనింగే సోవరెంటీ. డెమోక్రటిక్ ఇండియా కాదు, రిపబ్లిక్ ఆఫ్ పీపుల్ కాదు, డెమోక్రసీ ఆఫ్ పీపుల్ కాదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అందుకే వీడు మీకు ఇక్కడ బిగిన్స్ విత్ ద వర్డ్స్ అనేసాడు కాబట్టి పెట్టేయచ్చు. అలా కాకుండా సోవరెంటీ ఎక్కడ ఏ కాంటెక్స్ట్ ఇస్తుంది అని మీ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇండియాని ఇప్పుడు ఎవరు అడ్మినిస్ట్రేట్ చేసుకుంటున్నారు, పీపుల్ ఆఫ్ ఇండియా. ఇండియాలోని ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు రూల్ చేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన విధంగా ఉంది అనేది చెప్పుకోవడమే ఈ సోవరెంటీ మీనింగ్ అనమాట. ఓకేనా, సో I hope this is clear. And next question, last question for today, which among the following is the correct expression of the term secular in India? Again, sovereign, socialist, secular, democratic and republic. Already మనం రిపబ్లిక్ చూసాం, sovereignty చూసాం, ఇక్కడ సెక్యులర్ కూడా అడిగేశాడు అనమాట. యాక్చువల్లీ మనకి ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజం ఈజ్ సో డిఫరెంట్ ఫ్రమ్ వెస్ట్రన్ వే ఆఫ్ సెక్యులరిజం. మనకి
యుఎస్ఏలో సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, స్టేట్ అనేది అసలు పీపుల్ తాలూకా రిలీజియస్ మ్యాటర్స్లోకి కనీసం ఇంటర్ఫియర్ కూడా అవ్వదన్నమాట. అది వెస్ట్రన్ వే ఆఫ్ సెక్యులరిజం. అదే ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజం అంటే ఏంటి, ఇండియాలోని మనకి జనరల్గా అన్ని రిలీజియన్స్ని కూడా ఈక్వల్గా చూస్తాం. పీపుల్కి ఏంటంటే మీకు నచ్చిన రిలీజన్ని మీరు చూస్ చేసుకోండి. ఇది ప్రియాంబుల్లో పాటు మనకి ఇంకెక్కడ ఉండింది, ఆర్టికల్ 25 to 28 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్లో కూడా ఇదే ముక్క మనకు మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇండియాలోని సెక్యులరిజం అంటే ఇండియా హ్యాస్ మెనీ రిలీజియన్స్ ఉన్నంత మాత్రాన ఎప్పుడైనా ఏ కంట్రీ సెక్యులర్ అవుతుంది అనుకోకూడదు. ఓకే, ఇండియన్స్ హ్యావ్ రిలీజియస్ ఫ్రీడమ్, ఇదొకటి కరెక్ట్ ఆప్షన్ అవ్వచ్చు. ఫాలోయింగ్ ద రిలీజన్ డిపెండ్స్ అపాన్ ద విల్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఓకే, ఇదేనా అయి ఉండొచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ ఇండియన్స్ హ్యావ్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ కాంటెక్స్ట్ ఇస్తుంది. సో ఇది రాంగ్ ఆప్షన్. దెర్ ఈజ్ నో రిలీజన్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా, ఇది వెస్టర్న్ వే ఆఫ్ సెక్యులరిజం కాన్సెప్ట్. సో ఆబ్వియస్లీ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫాలోయింగ్ ద రిలీజన్ డిపెండ్స్ అపాన్ ద విల్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఎవడికి నచ్చినట్టు వాడు వాళ్ళ రిలీజియన్ని ఫాలో అయ్యే కాన్సెప్టే మనకి ఇండియన్ వేలో సెక్యులరిజం అనమాట. లిటరల్గా చెప్పాలంటే గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఆల్ ద రిలీజియన్స్ అనమాట. ఏ ఒక్కరికి ఎక్కువ చూడటం, ఏ ఒక్కరికి తక్కువ చూడటం అనే కాన్సెప్ట్ అనేది ఇండియాలో ఉండదన్నమాట. సో ఐ హోప్ ఈ పదాలు అనేవి మీకు క్లియర్గా అర్థమయ్యాయని, వీటి మీద ప్రాపర్ కాంటెక్స్ట్ అనేది తెచ్చుకోండి. అండ్ వీటి మీద కేసెస్ అనేవి కూడా ఉంటాయి. మీకు ఇవన్నీ కావాలి అనుకుంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని, పాలిటీ క్లాసెస్లోని మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లిటరల్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో దాట్ మీకు కేసెస్ కవర్ అయిపోతాయి అండ్ కాన్సెప్ట్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. I hope this is clear for you, and tomorrow inkonni questions toti we shall meet again. Till then, have a good day students, and thanks for watching students. And meeku okavela ee video kani nachinatlaithe please do like and share it with your peers. Also subscribe to our channel. Ilanti initiatives anevi meeku inka kavali anukunte please subscribe to our channel and let us know about that. Okay, have a good day students, all the very best for your preparation and take care.